ఈరోజు ఇద్దరు పిల్లలకు తల్లైన ఒక నటి ఉంది. మరి ఆమె రోజు రోజుకి అందాలకు సంబంధించినటువంటి విందులో మాత్రం అందరికంటే ముందుంటుంది. సూపర్ స్టార్ భార్య కాకముందు ఆమె 90లో అత్యంత ఖరీదైన బాలీవుడ్ హీరోయిన్. అతని తల్లి కూడా ఆమె కాలంలో సూపర్ స్టారే. ఆమె భర్త ప్రముఖ దర్శకుడు. సినిమాల్లోకి వచ్చాక చాలా వెక్కిరింతలు వినాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఆయన కలర్ గురించి ప్రజలు ఎగతాళి కూడా చేశారు. ఆ తర్వాత బరువు కారణంగా కూడా అవహేళన చేశారు. సో చాలా మంది హీరోయిన్లు అవ్వాలని కలలు కంటారు, దానికోసం బాగా కష్టపడతారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఎన్నో అవమానాలు భరించి సహించి సినిమాల్లోకి వచ్చి తన అదృష్టం పరీక్షించుకున్న ఓ అమ్మాయి ఇవాళ స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలందరితో జత కట్టింది, ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ కాజోల్. ఈ రోజు కాజోల్ బర్త్డే. సో 32 ఏళ్లుగా సినిమాలో నటించిన కాజోల్ ఎక్కడికి వెళ్ళినా సరే తను మంచి అద్భుతమైన పర్ఫార్మర్ గా అయితే ఎంతో చక్కగా పేరు తెచ్చుకుంది. సో కాజోల్ లేని హిందీ సినిమా అంటూ ఉందా అంటారా చెప్పండి. 32 ఏళ్లుగా ఆమె తన కెరియర్ ని కంటిన్యూ చేస్తోంది. స్టార్ హీరో అయిన అజయ్ దేవ్గన్ తో పెళ్లికి ముందు తన సొంత పరంగా సినిమాలు చేసి బాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా ఆమె చలామణి అయింది. అయితే కెరియర్ తొలినాళ్లలో సినిమా కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అఫ్కోర్స్ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కలర్ లేదని, లావుగా ఉందని చాలానే ఇబ్బందులు ఎదుర్కొంది. సో 1992లో బేఖుదీ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆమె వయసు అప్పుడు కేవలం 17 సంవత్సరాలు. బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ బేఖుదీ సినిమా తర్వాత చాలా కష్టపడి అవకాశం దక్కించుకుంది, అదే బాజీగర్. ఆ సినిమా 93లో వచ్చింది. ఆ సినిమాలో హీరో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కదా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. సో ఆ సినిమా తర్వాత వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా ప్రతి స్టార్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. సో 2022లో ఒక ఇంటర్వ్యూలో కాజల్ చెప్తూ తను నల్లగా ఉన్నానని, లావుగా ఉన్నానని అప్పట్లో ఎగతాళి చేసేవారు. అలా అవమానించినప్పుడు విని చాలా బాధపడేదాన్ని. ఆ టైంలోనే మరి నేను కాన్ఫిడెన్స్తో మనకు స్క్రీన్ మీద కావాల్సింది యాక్టింగ్ అని, గ్లామర్గా ఉండాలి అంటే కలర్తో పని లేదని నిరూపించుకోవాలని నేను చాలా కష్టపడ్డానంటూ చెప్తోంది. సో ప్రస్తుతం తనను తాను అద్దంలో చూసుకోవడం ప్రారంభించి అందంగా ఉన్నానని తనకు తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వర్క్ చేసిందట. అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదని ఆమె చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం అభిమానులందరికీ అభిమానించే కాజోల్గా మారుతోంది. మరి కొద్ది రోజుల్లో ఆమె కూతురు కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.